మనం ఈ మధ్య చాలా మీమ్స్లో చూస్తూ ఉంటాం. ఒక ఆటో వాడితో ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి లేచిపోయింది అన్న రకంగా. అంటే ఆటో వాడితో ఇంటర్మీడియట్ అమ్మాయి ఎందుకు లేచిపోతుంది? ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఆటో వాళ్ళకి ఎందుకు పడుతున్నారు? వాళ్ళ ప్రేమకు ఎందుకు లొంగిపోతున్నారు? ఎందుకు మోసపోతున్నారు? ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయిలు సిటీల్లో కంటే చిన్న చిన్న టౌన్లలో వాళ్ళు ఇంటి నుంచి కాలేజీకి మ్యాక్సిమం ఆటోల్లోనే వెళ్తారు, షేర్ ఆటోల్లో వెళ్తారు. వెళ్తున్నప్పుడు ఆటోలోకి అమ్మాయి ఎక్కగానే ఆటో డ్రైవర్ చేసే మొట్టమొదటి పని, అంటే నాకు చాలామంది ఆటో డ్రైవర్లు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాల్ని బేరీజు వేసుకొని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఒక అమ్మాయి 17 ఏళ్ళు 18 ఏళ్ళ వయసు, ఇంటర్మీడియట్ అంటే 16, 17 ఉంటాయి, ఒక ఆటోలోకి ఎక్కిందంటే మొట్టమొదట ఆటోలో పెద్ద స్పీకర్లు పెట్టి మంచి లవ్ సాంగ్స్ పెడతాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా అనిత అనిత, 10 సంవత్సరాల నుంచి ఇదే పాట. ఇటువంటి పాటలు పెడుతూ ఉంటారు. అద్దంలోంచి అమ్మాయిలు చూస్తూ ఉంటారు, మాట మాట కలుపుతారు. వీటన్నిటికీ మించి ఆటోల మీద కొన్ని కొటేషన్లు రాసుకొని ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటాయి చూస్తే. నేను కూడా కొన్ని సేవ్ చేసుకున్నా మీకు చెప్పాలని. ఒకసారి చదువుతాను, వినండి. ఓయ్, నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇస్తా, కానీ ఆ ప్రాణం నువ్వైతే ఎలా బంగారం? తర్వాత, అమ్మాయిల చేతిలో చితికిపోవడం కంటే చచ్చి చితికిపోవడం మేలు. ఇది లవ్ ఫెయిల్యూర్ కొటేషన్. అందమైన చందమామ అందరికీ కావాలి, మనసున్న అమ్మాయి నాకు కావాలి. ఈ ఆటోలో ఎక్కే ప్రతి అమ్మాయి నేను చాలా మనసున్న అమ్మాయి అనుకునే విధంగా. తరువాత, నీ చిరునవ్వుకు కొదవ వస్తే నా సమాధిని కూడా కొదవ పెడతా. నీ సమాధి అంటే నువ్వే చచ్చిపోతావు, మళ్ళీ దాన్ని నువ్వెలా కొదవ పెడతావురా బెదవ. నన్ను ఇష్టపడిన వారిని వదులుకోను, నన్ను వదులుకున్న వాళ్ళ కోసం పట్టించుకోను. ఇది నా లైఫ్ స్టైల్. ఇది లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ కొటేషన్. ఇంకొకడు, జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈఎంఐ జోలికి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అంటే వీడు కూడా నేను అమ్మాయిల జోలికి వెళ్ళి ఈఎంఐలు కట్టి నాశనం అయిపోయానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకోటి, నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను, కానీ నీతో ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటాను. చూసారా, అదరగొడుతున్నాడు. ఫైనల్ టచ్, మై లవ్ ఓన్లీ ఫర్ మై మామ్ అండ్ డాడ్, నాట్ ఫర్ స్టూపిడ్ గర్ల్స్. ఇప్పుడు ఈ ఆటో ఎక్కేటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఐ యామ్ నాట్ ఏ స్టూపిడ్ గర్ల్ అనుకుంటుంది. అర్థమవుతుందా? మై లవ్ ఓన్లీ ఫర్ మై మామ్ అండ్ డాడ్, నాట్ ఫర్ స్టూపిడ్ గర్ల్స్. ఈ ఆటో ఎక్కే ప్రతి అమ్మాయి కూడా నేను స్టూపిడ్ గర్ల్ కాదు అనుకుంటుంది. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ స్టేజ్. వీటన్నిటికంటే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం మా తిరుపతిలో ఒక ఆటో మీద చూశాను. ఆ కొటేషన్ నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. నా కోసం నీ ఇంటి గడప దాటొస్తావా బంగారం, నీ కోసం 7 సముద్రాలైనా దాటొస్తా. కనీసం ఆ 7 సముద్రాల పేర్లు వరుస క్రమంలో చెప్పమంటే చెప్పలేడు వాడు 7 సముద్రాలు దాటొస్తాడు. ఇంటి గడప దాటొచ్చేయాలి. ఇంట్లో ఒప్పించడం చేసుకోవడం ఇటువంటివి ఏవీ లేవు. నేను ప్రేమిస్తాను, లేపుకెళ్ళిపోతానని చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. ఫస్ట్ ఈ కొటేషన్లు చూసి ఈ అమ్మాయిలు ముచ్చట పడతారు, అరే భలే ఉన్నాయని. అందులో లవ్ ఫెయిల్యూర్ కొటేషన్లు, ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ప్రేమ గీతాలు పెడుతూ ఉంటే మాట మాట కలుపుతారు. ఎవరినైనా ప్రేమించావా, ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా అయ్యింది అంటే వాడు ఇంకా కథలు చెప్తాడంటే అన్నీ నీగావు. నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను, ఆ అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, వీడు ఎంతమందిని మోసం చేసినాడో చెప్పడు. అప్పుడు ఆ అమ్మాయి, అయ్యో ఏం బాధపడొద్దు, నీకు మరొక మంచి అమ్మాయి లభిస్తుంది, తనను తాను ఊహించుకుంటూ చెప్తూ ఉంటుంది. ఇంకొంతమంది పాన్ పరాకులు నవ్వులుతూ ఉంటారు. ఈ అమ్మాయిలతో మాటలు కలిపే సందర్భంలో అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు కదా, ఎదుటి వాళ్ళు ఎవరైనా చెడిపోతుంటే చూసి తట్టుకోలేరు ఇల్లు మరి. సో ఎందుకు ఇటువంటి అలవాట్లన్నీ ఉన్నాయి నీకు, ఇవన్నీ ఉంటే నువ్వు చెడిపోతావు కదా, అసలు నీ ఆరోగ్యం ఏం గాను, ఆటో దిగి 10 రూపాయలు ఇచ్చేలాక ఈ క్వశ్చన్లన్నీ అడుగుతారు. అప్పుడు వాడు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసింది, అప్పటి నుంచి నేను ఇలా తయారయ్యాను,
నాకెందుకో నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుంది. ఇలాంటి మాటలన్నీ చెప్పి అమ్మాయి మనసుల్ని చూరగొంటాడు. ఆ తర్వాత ఇక్కడికి మ్యాక్సిమం అమ్మాయి ఫ్లాట్ అయిపోద్ది. ఇతని కోసం ఏదో చేయాలి, అబ్బా మనం చెప్తుంటే వీడు మారిపోతానంటున్నాడు, వీడు ఏదో చేసుకుంటానంటున్నాడు, బాగుపడతానంటున్నాడు, సో మన వల్ల అయింది ఏదో వీడికి ఇన్పుట్స్ ఇచ్చి వీడిని సక్రమైన దారిలో పెట్టాలనేసి అనుకుంటారు. చదువుదాం అనుకోరు, ముందుకెళ్దాం అనుకోరు, తల్లిదండ్రుల గురించి పట్టించుకోరు, కుటుంబం గురించి ఆలోచించరు. ఆ క్షణంలో ఆ ఆటో వాడిని బాగుపరచాలి, వీళ్ళ జీవిత లక్ష్యం ఇంక అదే. ఆ తర్వాత స్టేజు ఇక అసలు ఆటో వాళ్ళు అంటే వీళ్ళు ఆటోని ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుంచి లేదంటే కాలేజీల దగ్గర నుంచి ప్రతిరోజు నడుపుతూ ఉంటారు. ఒక అమ్మాయి ఆటో ఎక్కుతుంది, ఆ అమ్మాయి ఆ ఒక్క ఆటోలోనే ఎక్కుతుంది. వాడొక్కడే డ్రైవర్, ఆ అమ్మాయి తెలిసినవాడు, సో వాడితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. కానీ అదే ఆటో వాడు రోజుకి 50 ట్రిప్పులు వేస్తాడు ఇటువైపుకి. 50 సార్లు దాదాపుగా ఒక ఇంటూ నలుగురు వేసుకుంటా కూడా 200 మంది అమ్మాయిలు వాడు రోజు చూస్తుంటాడు. కనీసం 50 మంది అమ్మాయిల్ని గోపుతూ ఉంటాడు. ఆ విషయం ఈ 17 ఏళ్ళు 16 ఏళ్ళ అమ్మాయిలకి తెలియదు. తనతో మాత్రమే మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఆ తర్వాత స్టేజు ఆ అమ్మాయిని ఎలా ట్రాప్ చేస్తాడు, ఆ అమ్మాయి దేనికి పడిపోతుంది, ఆ వయసులో ఉన్నటువంటి మెచ్యూరిటీ ఎంత మాత్రం ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాడు మొట్టమొదటి చెప్పే పని వాడి ఇంట్లో కష్టాలన్నీ ఏకరవ పెడతాడు. అంటే మా నాయన తాగుబోతూ, మా అమ్మ కూలి పనికి పోతుంది, వీళ్ళిద్దరూ నన్ను పట్టించుకోరు, నా కష్టం నేను చేసుకొని బతుకుతా ఉన్నాను, కానీ నాకు మా అమ్మ అంటే ప్రాణం, మా నాయన అంటే ప్రాణం. ఇక్కడ అమ్మ నాన్న సెంటిమెంట్కి అమ్మాయి పడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈ అమ్మాయికి ఈ ఆటోవాడు అమ్మ నాన్న మీద ప్రేమ వస్తుందే కానీ వీడు చూపిస్తున్న ప్రేమ అర్థం అవుతుందే కానీ ఇంట్లో తనకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ మీద తన ప్రేమ చూపించాలన్న విషయం అర్థం కాదు. ఆ తర్వాత తను సెంటిమెంట్ డైలాగులన్నీ కొడతాడు. అంటే నాకు ఎవరూ లేరు, అందరూ ఉన్నా కూడా నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరూ పట్టించుకోరు, నా బ్రతికిలా అయిపోయింది, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోరు, ఇవన్నీ చెప్తూ ఉంటే ఈ అమ్మాయి నేను పట్టించుకుంటానంటుంది. అక్కడే వాడు సక్సెస్ సాధిస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పట్టించుకోవడం స్టార్ట్ చేస్తుంది, వాడిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. వాడి అలవాట్లని, వాడి డ్రెస్సింగ్ స్టైల్ని, ప్రతిదాన్ని మారుస్తుంది. తను ఏమారిపోతూ ఉంటుంది. ఆ విషయం తనకు అర్థం కాదు. ఇలా అయిన తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి కాలేజీ బంక్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అంటే కాలేజీ ఎగ్గొట్టి ఆటోలో జయ్యని తిరుగుతూ ఉంటారు, జుమ్ అని ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. తనకి ఆ 17 ఏళ్ళ వయసు, అంతవరకు 10th క్లాస్ వరకు చదువుకుని ఇంటికి వెళ్ళి వస్తూ ఇప్పుడు ఆటోలో చల్లగాలి వీస్తుంటే అలా బయట తనకి ఇష్టం వచ్చిన చోట వెళ్తుంటే అప్పుడప్పుడు మధ్యలో డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్లు పెద్దవి 120 రూపాయలు 150 రూపాయల చాక్లెట్లు తనకిస్తూ ఉంటే ఇదే ప్రపంచం, ఇదే నిజమైన ప్రేమ అనుకునే భ్రమలో బ్రతుకుతూ ఉంటుంది ఆ అమ్మాయి. అటువంటి సందర్భంలో వాడు కొన్ని వెకిల్ చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు. ఆ వెకిల్ చేష్టలన్నీ కూడా అంటే వాడు కొన్ని బూతులు మాట్లాడినా అంటే వాడి నైజం అది, వాడు అలాగే ఉంటాడు, అలాగే పెరిగాడు కదా. సో వాటన్నిటిని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది. తను మారిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. సో ఆ తరువాత వాడు తన ఫ్రెండ్స్కి పరిచయం చేయడం జరుగుతుంది ఆ అమ్మాయిని. అలా కొంతకాలం తర్వాత బయటికి వెళ్ళడం, రూములకి వెళ్ళడం, ఓయోలకి వెళ్ళడం, శారీరకంగా కలవడం. పని అయిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు, వాడు వదిలించుకుంటాడు. ఈ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంటుంది, బాధపడుతూ ఉంటుంది, జీవితం అగమ్య గోచరంగా తయారవుతుంది. ఇక్కడ ప్రతి అమ్మాయి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటి నుంచి బయలుదేరామా, ఆటో ఎక్కామా, కాలేజ్ దగ్గర దిగామా, 10 రూపాయలు వాడి చేతిలో పెట్టామా, చదువు చూసుకున్నామా, ఇంటికి వెళ్ళామా. ఇలా ఉంటే మీకు చాలా మంచిది. ఆలోచించండి, నేనేం మిమ్మల్ని బలవంతం చేయడం లేదు, ఆలోచించండి, అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మిస్టర్ ఐ. థ్యాంక్ యూ.